రామకృష్ణరాజు గారు మరి బొకేతో మరి సత్కరిస్తారు మానవతా సంస్థ తరఫున. అలాగే బొండా రాంబాబు గారు, అలాగే మార్నింగ్ కాఫీ క్లబ్ బట్టిపోల్ శ్రీనివాస్ గారు మరి వారి సభ్యులందరూ సత్కరిస్తున్నారు. ధన్యవాదాలు. ఏదైతే సైబర్ క్రైమ్ లో ఛేదించామో ఆ కేసు గురించి క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. ఒక వ్యక్తికి ఒక ఫోన్ చేసి మీ ఆధార్ కార్డు పేరు మీద సిమ్ నెంబర్లు జనరేట్ అయ్యాయి, ఆ ఫోన్ నెంబర్లో న్యూడ్ వీడియోస్ లేడీస్ వెళ్ళాయి, మా దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయనేసి ఫిర్యాదుదారుడికి ఫోన్ చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఫ్రాడ్స్టర్స్, అతను దాన్ని నమ్మి భయపడడం వల్ల ఆ కంట్రోల్కి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్కి అయితే ఇంకొక అతను వీడియో కాల్లో తీసుకున్నారు. అతను మేము ఇది కాకుండా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు కూడా మీ మీద ఉన్నాయనేసి అతను బెదిరించడం జరిగింది. అక్కడ కాకుండా సిబిఐ ఆఫీసులో ఒక ఆయన లైన్లో తీసుకున్నట్టు ఒక సిబిఐ ఆఫీసర్ లైన్లోకి వచ్చారు. ఆయన నీ పేరు మీద ముంబైలో ఒక బ్యాంకులో 3 కోట్లు లోన్ కూడా తీసుకోవడం జరిగింది, ఇది సోన్స్ అకౌంట్ నెంబర్ అన్ని ఎవిడెన్స్ కూడా అతను చూపించి అతన్ని భయభ్రాంతికి గురి చేయడం వల్ల డిజిటల్ అరెస్ట్కి అతను లొంగిపోవడం జరిగింది. అందులో భాగంగా అతని దగ్గర అకౌంట్స్ తీసుకోవడం, అకౌంట్స్లో ఎంత అమౌంట్ ఉందో డీటెయిల్స్ తీసుకోవడం, అతను భయపెట్టి ఆ డీటెయిల్స్ అమౌంట్ అంతా కూడా అతని అకౌంట్లో అమౌంట్ అంతా 78 లక్షలు మొత్తం వేరియస్ అకౌంట్స్ కొట్టి అతను మోసం చేయడం జరిగింది. కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మా దగ్గర వచ్చి బాగా భయభ్రాంతులు ఉన్నాడు. ఆయన మంచిగా ఛానల్గా తీసుకుని కేసు వేద్దాం అని చెప్పి అతని దగ్గర రిపోర్ట్ మీదే రాయించి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ కట్టిన ఉంటే మన ఎస్పీ గారికి, మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైన ఎస్పీ గారు మన చాలా పర్టికులర్గా ఉన్నారు ఈ సైబర్ కేసుల్లో. డీజీపీ గారు కానీ, ఐజీ గారు కానీ, ఎస్పీ గారు కానీ ఒకసారి కంప్లైంట్ రాగానే చెప్పగానే ఇమీడియట్గా స్పందించి మాకు చాలా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మన డిఎస్పీ గారు కూడా అందరూ కలిపి ఈ కేసు డిస్కస్ చేసి ఏదైతే అకౌంట్స్ లో పడ్డాయో అందులో అకౌంట్ అనుమతించడం జరిగింది. ఆ అకౌంట్ లో క్యాష్ ఎవరు చేశారు క్యాష్ గురించి కన్సల్ట్ అకౌంట్ తో మాట్లాడితే అకౌంట్ ఇస్తుంది మరి కమిషన్ అతను ఇవ్వడం జరిగింది. అతను మేము క్యాచ్ చేసాం. ఫస్ట్ అతను క్యాచ్ చేసిన తర్వాత అలా ఆ అకౌంట్లు ఎక్కడెక్కడికి వెళ్ళి ఒకరి తర్వాత ఒకరికి అలా 3 టచ్ చేసిన తర్వాత బెంగళూరులో ఒక పర్సన్ని క్యాచ్ చేయడం జరిగింది. ఆ పర్సన్తో ఇంట్రాగేషన్లో అక్కడ మనకి తెలిసింది ఏంటంటే వీరందరూ కాంబోడియాలో ఫ్రాడ్స్టార్ కంపెనీస్లో పనిచేసిన వ్యక్తులు, గతంలో పనిచేశారు, రీసెంట్గా కూడా బయటకు వచ్చారు. వాళ్ళు ఇటువంటి మోసాలు కాంబోడియాలో ఒక కాంపౌండ్ నుంచి నిర్వహిస్తుంటారు. అక్కడ మొత్తం నెట్ట మీద అంతా కూడా సాఫ్ట్వేర్ నుంచి వస్తుంది. వాళ్ళు పోలీసులో మాట్లాడతారు, సిబిఐ ఆఫీసులో మాట్లాడతారు, ఇదంతా ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారంటే ఈ అకౌంట్స్ తీసుకొని అక్కడ కాంబోడియా కంపెనీస్కి డబ్బులు మొత్తం వేయకుండా ఫిర్యాదుదారులు ఎవరైతున్నారో వాళ్ళ దగ్గర సగం వరకు డబ్బులు అక్కడ కొట్టి మిగతా డబ్బులు వీళ్ళ అకౌంట్లో కొడుచుకున్న ఉద్దేశంతో ఎక్కువ అకౌంట్స్ని ఫోల్అప్ చేస్తున్నారు. ఆ విధంగా మనకి ఒక లైన్ దొరకడం వల్ల ఒకరిని పట్టుకుని ఒకరిని మా అధికారుల యొక్క సహకారంతో, ఎస్పీ గారి సహకారంతో, అదేవిధంగా నా తోటి సిబ్బంది సహకారంతో, నా కింద స్టాఫ్ సహకారంతో